చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. ఓం శ్రీ దుర్గాదేవి అయి నమః. గురుగారు, ఈ రోజుతో కర్తరి పూర్తవుతుంది. డొల్లు కర్తరికి నిజ కర్తరికి తేడా ఏమిటి? కర్తరి అంటే మామూలుగా చక్కగా మన తెలుగు భాషలో చెప్పుకోవాలంటే కత్తెర. కత్తెరకే ఇంకొక పదం కర్తరి. కత్తెర గనక గుడ్డని ఎలాగ పీలికలు చేస్తుందో, కర్తరిలో గనక పనులు మొదలు పెడితే అలాగ పనులన్నీ కూడా ముక్కలైపోతాయి, పనికి రాకుండా పోతాయి. అందుకని దాన్ని కర్తరి అన్నారు. అలాంటిది ఈ రోజుతో చక్కగా ముగిసిపోతుంది కొన్ని క్యాలెండర్ల ప్రకారం. సరే, ఇంతకీ డొల్లు కర్తరి, నిజ కర్తరి, ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి? శంకర భగవత్పాదుల వారు నితాంతకాంత దంతకాంతి మంతరాయ కృంతనం అని ఒక గొప్పగా వినాయకుడిని చక్కగా పొగిడారు. అందులో అంతరాయ కృంతనం అని ఒక పదం వాడతారు. అంతరాయ కృంతనం అంటే అంతరాయాలన్నింటికి ఒక కృంతనం, కత్తిరించేటువంటి వాడు, ముక్కలు చేసేటువంటి వాడు వినాయకుడు అని చెప్పటం అంతరాయ కృంతనం. అదిగో ఆ మహానుభావుణ్ణి ఈ డొల్లు కర్తరి కానివ్వండి, నిజ కర్తరి కానివ్వండి, ఆయన్ని తలుచుకుంటే చక్కగా ఈ శంకర భగవత్పాదుల వారి యొక్క ముదాకరాత్త మోదకం అనేటువంటి ఆ పంచరత్నాన్ని కనుక చదువుకుంటే చక్కగా ఈ కర్తరిలో మనకి ఏదైతే విధించి ఉన్నాయో అవి తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. సరే, ఇంతకీ డొల్లు కర్తరి అంటే ఇది నిజానికి డోలా కర్తరి. డోలా అంటే సంస్కృతంకి తెలుగుకి సమాసం చేయకూడదు, దాన్ని దుష్ట సమాసం అంటారు. కానీ పలకటం అనేది తెలుగునాట ఎక్కువగా వ్యవహారంలో ఉంటుంది కాబట్టి పలుకుతున్నారు డొల్లు కర్తరి అని. దీన్ని నిజానికి డోలా కర్తరి అనాలి. డోలా అంటే ఉయ్యాల అని, ఉయ్యాల కర్తరి అంటే ఇది ఏమంత నిజకర్తరితో పోలిస్తే అది చాలా ప్రభావం కలిగినటువంటిది. డోలా కర్తరి అంటే ఇది నిజకర్తరితో పోలిస్తే అంత ప్రభావం దీనికి ఉండదు. అంటే ఊగిసలాడుతూ ఉంటుంది. డోలా అంటే ఉయ్యాల కదమ్మా. ఉయ్యాల ఏం చేస్తుంటుంది? అటు ముందుకెళ్తుంటుంది, ఇటు వెనక్కి వెళుతుంటుంది. డోలా కర్తరిలో కూడా చేసేటువంటి పనులు అటు పూర్తిగా నశించిపోవు, అలా అని చెప్పి నశించకుండా కూడా ఉండవు. కాబట్టి మధ్యస్థంగా ఉంటాయి డోలా కర్తరిలో చేసేటువంటి పనులు. కానీ నిజ కర్తరి అంటే నిజమైనటువంటి కర్తరి. ఇక ఇందులో మాత్రం తేడా లేదు. ఈ కర్తరిలో గనక ఏదైనా శుభ కార్యక్రమం మొదలు పెడితే మాత్రం ముక్కలైపోవాల్సిందే. డోలా కర్తరిలో కొంతవరకు, నిజ కర్తరిలో పూర్తిగా అయిపోతాయి. కానీ నేను మొట్టమొదటి మనవి చేసినట్లుగా ఈ కర్తరిలో అటువంటి ప్రభావం మన మీద పడకుండా ఉండాలంటే మాత్రం తప్పనిసరిగా వినాయకుడి ప్రార్థన చేసుకోవాలని పెద్దలు చెప్పారు. గురుగారు, యోగ శాస్త్ర విశేషాలతో పాటుగా మంత్రశాస్త్ర విశేషాలని కూడా పతంజలి వివరించారు. దీన్ని ఎలా విశ్లేషించుకోవాలి? జపస్తదర్థ భావనం, పతంజలి యోగ సూత్రాల్లో ఉన్నటువంటి ఒక యోగ సూత్రం. జపః తత్ అర్థభావనం అంటే ఏదైనా ఒక జపం చేస్తూ ఉంటే తత్ దాని యొక్క అర్థాన్ని భావనం భావించండి. దీన్నే మన తెలుగువాడు చాలా చక్కగా అనువదించాడు. అర్థం లేని చదువు వ్యర్థం. అంటే ఏదైనా నువ్వు చదువుకున్నావు అని అంటే మొత్తం దాని యొక్క అర్థం తెలియాలి. మంత్రం కూడా అంతేనంటున్నాడు పతంజలి మహర్షి. ఆయన చెప్పిన దానికి తిరుగులేదు. ఎందుకంటే ఏకశబ్ద సుష్టు ప్రయుక్త స్వర్గే లోకే కామధుగ్భవతి అని మహాభాష్యంలో మనందరికీ కూడా చెప్పినటువంటి మహానుభావుడు పతంజలి మహర్షి. అంటే ఒక్క శబ్దాన్ని గనక సరిగ్గా గనక పలికితే స్వర్గలోకంలో కామధేనువులాగా అది మనకి కోరినటువంటి ఫలితాలని అనుగ్రహిస్తుంది. అందువల్ల పదం పలకటం, శబ్దం పలకటం చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పుగా మాట్లాడద్దు. సుకరము, సూకరము. సుకరము అంటే తేలిక. నేను సుకరము అనండి, సూకరము అంటానంటే పంది. కాబట్టి సూకి బదులు దీర్ఘం గనక పెడితే అర్థం మొత్తం మారిపోతుంది. అందువల్ల పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకో. తెలియక విద్యార్థి అనే పదానికి అర్థం ఏమిటి? విద్యని అర్థించేవాడు. అంత అది తెలిసినటువంటి గురువు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమలాడుకొని, బాబు దీన్ని ఎలా పలకాలి,
దీన్ని ఎలా చదవాలి అడిగి తెలుసుకొని మనం ఆ చదువు చదవండి, లేదా ఆ పాప ఫలితాన్ని పొందుతారు అని పతంజలి మహాభాష్యంలో హెచ్చరించాడు. అటువంటి పతంజలి మహర్షియే యోగ సూత్రాల్లో జపస్తదర్థ భావనం అన్నారు. అంటే ఒక మంత్రాన్ని చదువుతూ ఉన్నా ఆ మంత్రము యొక్క అర్థం తెలుసుకోకుండా మంత్రాన్ని చదివితే కేవలం సగం మాత్రమే ఫలితం వస్తుంది. ఇది లోకానికి పతంజలి మహర్షి చెప్పినటువంటి మాట. ఏ మంత్రం మీరు చదవండి, ఆ మంత్రానికి ఉన్నటువంటి అర్థం పెద్దవాళ్ళు కొంతమంది రాశారు, లేదా పెద్దవాళ్ళు కొంతమంది రాయనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఆ తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఈ మంత్ర సాధన చేస్తున్నాను, ఈ మంత్రానికి సంబంధించినటువంటి అర్థం ఏమిటి, నేను పలుకుతున్నటువంటి ఈ అక్షరాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని పెద్దల్ని అడిగి అప్పుడు మంత్ర జపం గనక చేస్తే అది మనకి ఫలితాన్ని అనుగ్రహిస్తుంది. అంతేగాని అర్థం తెలుసుకోకుండా చేస్తే మాత్రం సగం ఫలితాన్ని ఇస్తుంది, ఒక్కోసారి విపరీత ఫలితాన్ని కూడా ఇస్తుంది అని పతంజలి మహర్షి యోగ సూత్రాల్లో మనకి చెప్పారు. కనుక మనం చాలా జాగ్రత్తగా, ఎందుకంటే అందున వేద మంత్రాలు అనుదాత్త స్వరితం అని చెప్పి 3 రకాల భేదాలతోటి ఉంటాయి. ఒక్కొక్క అక్షరం ఏ రకంగా పలకాలి, అందుకని మొత్తం వేదం పలకటమే, వేదం చదవటానికే కొన్ని సంవత్సరాలు పడుతుంది. మరి అలాంటిది మనం జీవితంలో ఒక్క మంత్రం నేర్చుకుంటున్నాం. ఆ మంత్రాన్ని ఉదాత్త స్వరం ఎలా చదవాలి, అనుదాత్త స్వరం ఎలా చదవాలి, స్వరిత స్వరం ఎలా చదవాలి, దానిలో ఉన్న అర్థం ఏమిటి, ఇవన్నీ తెలుసుకొని మాత్రమే మంత్రాన్ని జపించండి. జపస్తదర్థ భావం అని చెప్పి అంత గొప్పగా పతంజలి మహర్షి చెప్పాడు. కనుక ఇక నుంచైనా ఏ మంత్ర దీక్ష చేసేటువంటి వాళ్ళు అర్థం తెలుసుకొని ఉచ్చారణ దోషం లేకుండా చక్కగా దాన్ని చేసి దాన్ని అనుష్ఠించి ఫలితాన్ని పొందెదరు గాక. గురువుగారు, సురటికి గాని శృతి కుదరలేదు అని అంటారు. ఈ సామెతలో దాగి ఉన్న ఆంతర్యం ఏమిటి? మనం ఆధ్యాత్మికం నుంచి సంగీత ప్రపంచంలోకి వచ్చి పడ్డాం. ఇది కూడా మన ధర్మమే. మన ధర్మంలో సంగీతం ఉంది, సాహిత్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కనుక సంగీతం తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, అభ్యాసం చేస్తూ ఉంటారు. శృతి కుదరలేదురా అబ్బాయి అంటుంటారు. శృతి కుదరలేదురా అబ్బాయి అంటే శృతి అంటే ఏమిటి అసలు, అది మొట్టమొదటి తెలుసుకోవాలి. సంగీత శాస్త్రం నేర్చుకునేటువంటి వాళ్ళకి శృతి అంటే వాళ్ళకి తెలుస్తుంది. తెలియనటువంటి వాళ్ళకు కూడా మనం చెప్దాం. శృతి అంటే ఇప్పటికీ కూడా కొంతమంది శృతి సా 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 అని పలికేటువంటి దాన్ని తమ ఏదైనా ఒక సంగీత కచేరీ మొదలు పెడుతూ ఉంటే దాన్ని సా 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 అని శృతి బాక్స్ అంటారు. ఆ బాక్స్ పెట్టిన తర్వాతే అందులో ఏ రాగా ఏ సా 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 పలుకుతోందో తాము కూడా అదే స్థాయిలో పలకటానికి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క శృతి ఉంటుంది. ఒకరు ఆ అని కొద్దిసేపు గట్టిగా అనగలరు, దీర్ఘంగా అనగలరు, కొంతమంది అనలేరు. కాబట్టి తమ శృతి ఎంత ఉందో ప్రతి వాళ్ళు కూడా పరిశీలన చేసుకోవాలి. దానికోసం తమకు సరిపోయేటువంటి స్థాయిని శృతి బాక్స్లో పెట్టుకుంటారు, సంగీత సాధన చేస్తారు. సరే, అదొక విషయం పక్కన పెడదాం. ఇక్కడ మన సామెతలో ఏంటంటే సొరటికి కానీ శృతి కుదరలేదు. రాగాల్లో మలయమారుత రాగం ఇలాంటి రాగాలు, కమ్మటి రాగాలు కొన్ని ఉన్నాయి, కీరవాణి రాగం ఇలాంటి రాగాలు. వీటిల్లో పాటుగా సొరటి రాగం అని ఒక రాగం ఉంది. ఈ సొరటి రాగాన్ని సంగీత కచేరీల్లో చిట్ట చివర పాడతారు. అంటే అంత చక్కగా అది పాడిన తర్వాత మనస్సు ఒక చక్కటి ఎండాకాలంలో సాయంకాలం గనక చిరుజల్లు గనక కురిస్తే హమ్మయ్య అని ఎంతగా మనం ఆనందపడతామో ఈ సొరటి రాగం కూడా అంత ఆనందాన్ని కలిగిస్తుంది, అంత చల్లదనాన్ని మనకు కలిగిస్తుంది. కాబట్టి సొరటికి కానీ శృతి కుదరలేదంటే వాడు మొట్టమొదటి నుంచి పాడటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు, రకరకాల రాగాల్లో రకరకాల పాటలు. కానీ ఎక్కడా కూడా ఆ శృతి బాక్స్కి ఈయన పాడేటువంటి శృతికి రెండిటికి మధ్య లంకె కుదరట్లా. కానీ చిట్ట చివరికి మాత్రం నానా కష్టపడి ఆ సొరటి రాగం దగ్గరికి వచ్చేసరికి మాత్రం శృతి కుదిరింది. ఇప్పటికి బాగా పాడావురా అబ్బాయి, ఇప్పటికి నువ్వు బాగా పాడావనంటే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు నువ్వు బాగా పాడావంటే ముందు నువ్వు సరిగ్గా పాడలేదు అని చెప్పి ఒక చమత్కారపు కొరడ. అందుకని సొరటికి కానీ శృతి కుదరలేదు అంటే బాగా నేర్చుకో అని చెప్పడానికి పెద్దవాళ్ళు చమత్కారంగా ఈ మాట అనేవారు పూర్వకాలంలో. ఇప్పుడు ఎవరు అంటానికి కూడా సాహసించట్లేదు, అన్నా వినిపించుకోవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఇది మారుతున్నటువంటి సంప్రదాయానికి నిదర్శనం. గురువుగారు, ఏదైనా మాట్లాడే ముందు శ్రద్ధగా వినాలి అని అంటారు, వినటానికి ముందు వినిపించుకోవాలి అని అంటారు. వినడానికి వినిపించుకోవటానికి మధ్య తేడా ఏంటి? వినటము, వినిపించుకోవటం
ఒకటి లిజనింగ్, ఒకటి హియరింగ్. ఆంగ్ల పరిభాషలో చెప్పాలంటే మామూలుగా మనకి ఇష్టం లేనటువంటి ఉంటాయి, లేకపోతే మన మనస్సు వేరే అంశాల మీద ఉంటుంది. పక్కన ఎవరో ఏదో చెబుతూ ఉంటారు, అది వింటున్నాం, ఆయన చెప్పేది వింటున్నాం, కానీ లోపలికి వెళ్ళటం లేదు. ఏమన్నావు పాపం, ఆ పక్కన ఉన్న అతను పాపం 1 నిమిషమో 2 నిమిషాలో 3 నిమిషాలో మాట్లాడతాడు. పాపం మనం వింటున్నామని అనుకుంటాడు ఆయన, మనమేమో మన ఆలోచనలు వేరే రకంగా ఉంటాయి, వేరే దగ్గరికి వెళ్ళిపోయింది మన మనస్సు. ఆయన పాపం 3 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఏమంటున్నావురా నువ్వు అంటాం. అవతల కనుక మన మీద అభిమానం ఉన్నవాడైతే పాపం ఏం అనలేక మళ్ళీ మొట్టమొదటి నుంచి రికార్డు మొదలు పెడతాడు. కానీ కొంచెం కోపిష్ట అనుకోండి, ఏమిరా ఎక్కడుందిరా నువ్వు, నేను దాని నుంచి చెప్తున్నది ఏంటి, నువ్వు వినిపించుకోవా అని చెప్పి అంటాం. అంటే ఇప్పుడు వినటము వినిపించుకోవటం, అంటే వినటం అనేది చెవి చేసే పని, వినిపించుకోవటం అనేది మనస్సు చేసే పని. ఇది లోకంలో ఎవరికి వాళ్ళు అనుభవంలో ఉండేటువంటి విషయం. దీన్ని మనం వాక్యాల్లో వివరించడం చాలా కష్టం. చెవులు వింటుంటాయి, కానీ విన్న ప్రతి మాట కూడా హృదయం లోపలికి వెళ్ళదు. ఎప్పుడు వెళ్తుంది? దాని మీద గనక మనకి మనస్సు గనక ఉంటే, మనస్సు అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఇష్టం. ఆ చెప్పేటువంటి మాటల మీద గనక మనకి మనస్సు గనక ఉంటే ఆ మాటలు మనం వినిపించుకుంటాం, లేకపోతే కేవలం వింటాం. ఇక్కడ మనం ధర్మంలో మనం చెప్పేది ఏంటంటే, మన ధర్మంలో చెప్పేటువంటి మాటలు, లేకపోతే సంప్రదాయవాదులు చెప్పేటువంటి మాటలు వినండి, వినిపించుకోండి. 2 కార్యక్రమాలు చేయండి. చక్కగా వినండి, వినటంతో పాటుగా మీ హృదయంలో వాటిని భద్రపరచుకోవటానికి ఇష్టాన్ని పెంచుకోండి. మనం ఎప్పుడైతే ఇష్టం పెంచుకుంటామో, మన పసిపాప చక్కగా ఏ తొక్కు పలుకులు పలుకుతున్నా అది వినటానికి వినిపించుకోవటానికి చాలా ఇష్టపడతాం. ఆ రకంగానే మనకిష్టమైన కార్యక్రమంగా పెట్టుకోండి. సంప్రదాయవాదులు చెప్తున్నటువంటి మాటలు అవి వినిపించుకుంటే అవే మనకి ఈ జన్మలో మిగిలేటువంటి అమృత అక్షరాల కింద ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఈ భారత, భాగవత, రామాయణ, పురాణ ఇలాంటి వాటి యొక్క విషయాలు చెబుతున్నటువంటి ఈ అద్భుత కార్యక్రమంలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా వినిపించుకునే ప్రయత్నం చేద్దాం. చిరస్థాయిగా ఈ జీవితాన్ని గడుపుదాం. గురుగారు, మతాల గురించి, సంప్రదాయాల గురించి, సిద్ధాంతాల గురించి కొంతమంది చాలా రకాల వాదోపవాదనలు చేస్తూ ఉంటారు, కాలయాపన చేస్తూ ఉంటారు. ఇలాంటి వారి విషయంలో దత్తబోధ ఎలా ఉంది? దత్తుడు మహానుభావుడు, దత్తగురుడు ఒకసారి తను ఎవరినైతే అనుగ్రహించాలనుకుంటాడో వాళ్ళ దగ్గరికి మారు వేషాల్లో వెళ్తుంటాడు. దత్తాత్రేయ స్వామి కూడా తాను ఎవరిని అనుగ్రహించదలుచుకున్నాడో అటువంటి ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఒక వృద్ధుడి వేషంలో వెళ్ళాడు, ఒక ముసలివాడి వేషంలో వెళ్ళాడు. ఆ రాజుగారు దగ్గర చాలామంది కూర్చొని ఉన్నారు. ఆయన వింటున్నాడు, ఆ పక్క ఆయన వినిపించుకోవటంలో వింటున్నాడు, వినిపించుకోవటంలో. చుట్టూ కూర్చున్న వాళ్ళు మా మతం గొప్పది, ఒక ఆయన ఇంకో పక్కన ఉన్న ఆయన మా మతం గొప్పది అంటాడు. అందరూ పండితులే, వాళ్ళ శాస్త్రాల్లో బాగా దృఢత్వం కలిగినటువంటి వాళ్ళు చెప్తున్నారు. అందరు చెప్పేటువంటివి వింటున్నాడు, కానీ వినిపించుకోవటం ఆయనకి మనస్సు లోపలికి వెళ్ళటంలా. ఆ మహానుభావుడికి ఏం చేయాలో ఆయనకి జుట్టు పీక్కోవాలనిపించిందంటే అలా స్థితిలో ఉన్నాడు. అటువంటి సమయంలో ఈ వృద్ధుడు వెళ్ళాడు. ఈయన చిరపరిచితుడు ఆ రాజుగారికి. ఏమిటంటే వీళ్ళందరూ పక్కకి పిలిచి అడిగాడు, స్వామి వీళ్ళందరూ ఏమిటేమిటో చెప్తున్నారు, నాకు ఇందులో సారస్యం ఏంటో నాకు బోధపట్టలేదు అని అంటే, నాతో పాటు 1 నిమిషం అలా బయటకు వస్తావా అన్నాడు ఎందుకంటే ఆయన అనుగ్రహించదలుచుకున్నాడు ఈ దత్తాత్రేయ స్వామి. ఆ రాజుగారు వీళ్ళందరినీ కొద్దిసేపు అక్కడ కూర్చోమని చెప్పి ఆ రాజుగారు ఈ వృద్ధుడి వెంట వెళ్ళాడు. ఒక నదీ తీరానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ రంగురంగుల కాగితాలు అలంకరించినటువంటి రంగుల పడవలు అనేకం ఉన్నాయి. అప్పుడు ఈ వృద్ధుడు అడిగాడు, మనం యువతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకి వెళ్ళాలయ్యా, ఈ రంగు బాగుందా, ఈ రంగు పడవ బాగుందా, ఈ రంగు పడవ బాగుందా, ఎరుపు రంగుది బాగుందా, పసుపుది బాగుందా, ఈ నలుపు రంగు ఉన్నటువంటి పడవ బాగుందా, ఏ రంగు పడవ ఎక్కుదాం మనం అని రకరకాల రంగుల గురించి ఈ వృద్ధుడు ప్రస్తావన చేశాడు.
చేస్తే రాజుగారు అన్నాడు, ఏమిటండి మీరు, ఎప్పటి నుంచో మీరు నాకు తెలుసు కదా, ఇంత పెద్దవారు కదా మీరు, అవతలి ఒడ్డుకు చేరటం ప్రధానం, ఏ పడవెక్కితేనేంటి, ఏ రంగు పడవెక్కితే ఏమిటి, అవతలి ఒడ్డుకి చేరటమే ప్రధానం కదా. సరిగ్గా దొరికావు నాయన. ఏ మతమైనా విను, ఏ మతంలో అయినా మంచి ఉంటుంది, దాన్ని నువ్వు వంట పట్టించుకొని దాన్నే అనుష్ఠానం చెయ్యి, అవతలి ఒడ్డుకు చేరటానికి ప్రయత్నం చెయ్యి. కాబట్టి చెప్తున్నటువంటి వాళ్ళందరిలోకి ఏది నీ మనస్సుకు దగ్గరగా వస్తుంది, వినిపించుకోవాలని అనిపిస్తోంది, దాన్ని నువ్వు అనుసరించు అని చెప్పి ఆ వృద్ధుడి రూపంలో ఉన్న దత్తాత్రేయుడు ఆ రాజుగారికి ఉపదేశం చేసేట. అంటే మనందరికీ కూడా ఆ మహానుభావుడు చెప్తున్నాడు, రంగులు కాదు, మన హృదయానికి ఏది దగ్గరగా వస్తోంది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి, దాంట్లోనే సాధన చేయాలి. గురువుగారు, ఆ ఒక్క పని చేయలేదు, అందుకే ఈ తిప్పలు తప్పట్లేదు అని అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. ఇంతకీ ఆ ఒక్క పని ఏంటి? శ్రీకృష్ణదేవరాయలు తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లభుండ తెలుగు కండ, ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నటువంటి మహానుభావుడు. ఆయన రాసినటువంటి ఆముక్తమాల్యద అనేటువంటి మహాకావ్యం ఇప్పటికీ కూడా పంచకావ్యాలు తెలుగులో చదువుకునేటువంటి వాళ్ళు ఒక కావ్యంగా దాన్ని చదువుకుంటారు. చక్కటి ప్రౌఢ ప్రబంధం. అందులో మీరు అడిగినటువంటి ప్రశ్నకి జవాబు ఉంది, అందుకని ఈ కావ్య ప్రస్తావన చేశాను. బ్రహ్మరాక్షసుడు ఒక దాసరి, వాళ్ళ మధ్య సంభాషణలో ఇది దొర్లుతుంది. ఏమయ్యా, నువ్వు నేను బిచ్చగాడిగా జన్మలెత్తాం, మహారాజుల కింద జన్మలెత్తాం, ఎన్ని జన్మలెత్తలేదంటాం. అలాగే మతంగము ఏనుగు జన్మనెత్తాము, ఒక దోమ జన్మని ఎత్తాము, ఎన్ని మార్లు ఎత్తలేదు ఈవు నేను. బ్రహ్మరాక్షసుడు దాసరి మాట్లాడుకుంటుంటారు, ఎన్నిసార్లు మనం ఎత్తలేదు. ఇట్లాగే స్వపచ, అట్లాగే పక్ష, ఖగ, కులములు, ఇట్లా ఎన్ని రకాల జన్మలు ఉన్నాయో అన్ని జన్మలు ఎత్తాం, కానీ ఒక్క పని చేయలేదు, అందుకే ఇన్ని జన్మలు ఎత్తలేదు మనం. ఏమిటా పని? ఆ ఒక్క పని ఏమి చేయలేదు, శ్రీకృష్ణ నామస్మరణ చేయలేదు. విష్ణుమూర్తి నామస్మరణ హృదయపూర్వకంగా మనం చెయ్యలేదు, ఆ భక్తిని మనం మనస్సులో పెట్టుకోలేదు, అందువల్ల మనం ఇన్ని జన్మలు ఎత్తాల్సి వచ్చింది. ఒక్కసారి గనక హృదయానికి గనక పట్టించుకొని ఉంటే, కస్మలాలు లేకుండా మసి లేకుండా హృదయంలో గనక శ్రీకృష్ణ భక్తి గనక మనస్సులో గనక ఉంటే ఇన్ని జన్మలు ఎత్తవలసినటువంటి అవసరం ఉండేది కాదు. ఆ ఒక్క పని చెయ్యలేదు మనం, అందుకే ఇన్ని జన్మలు ఎత్తాము అని చెప్పి ఆ ఒక్క పని అని చెప్పి తెలుగులో అందరికీ అర్థమయ్యేటట్లుగా తెలుగులో ఉన్నటువంటి ఈ తెలుగు భాషలో ఉన్నటువంటి మాధుర్యాన్ని తెలుపుతూ శ్రీకృష్ణ భగవానులు చెప్పారు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం. ఆ మహానుభావుడు కరారవిందేన పదారవిందం. ఒకసారి ఆ రూపాన్ని స్మరించుకోవాలమ్మా. మర్రి ఆకు, ఒక మహానుభావుడు మర్రి చెట్టు, ఒక ఛాందోగ్యోపనిషత్తు అని చెప్పి ఒక ఉపనిషత్తు, ఆ ఉపనిషత్తులో ఉద్దాలకుడు అనేటువంటి ఒక గురువు శిష్యుడు, ఆయన వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి, నేను అన్నీ చదువుకున్నాను నాన్నగారు అని అంటే, భగవంతుడి గురించి తెలుసుకున్నావా నువ్వు అంటాడు గురువుగారు. భగవంతుడి గురించా? ఏదో అన్నీ తెలుసును అనుకున్నానే అని చెప్పి, దీని సంగతి ఏంటో చూడని చెప్పి, ఇప్పుడు కరారవిందే అని చెప్పి వటస్య పత్రస్య పుటేశయానం అంటున్నానే, శ్రీకృష్ణ భగవానుడు పడుకున్నాడని చెప్పి ఆ మర్రి చెట్టు విత్తనం చూపిస్తాడు. ఆ విత్తనం పగలగొట్టవయ్యా అంటాడు కొడుకుని. పగలగొడితే లోపల ఏముంది అంటాడు. లోపల శూన్యం, ఏమీ లేదు. నీకేమన్నా కనపడుతోందా? కనపడటం లేదు. కనపడనటువంటి శూన్యం ఈ మర్రి విత్తనంలో ఉంది. కానీ ఈ మర్రి విత్తనం నుంచే ఓడలు దిగేటువంటి ఒక పెద్ద మర్రి చెట్టు ఈ విత్తనం నుంచే బయటకు వస్తోంది. ఇది ఎట్లా? భగవంతుడు కూడా అంతే, మన కంటికి కనపడడు, కానీ ఈ మర్రి చెట్టు విత్తనంలో ఏ రకంగా మనకి శూన్యంగా ఉన్నాడో భగవంతుడు కూడా మన కంటికి కనపడకుండా అంతగా విస్తరించి ఉన్నాడు.
అందువల్ల భగవంతుణ్ణి సర్వదా మనము స్మరించాలి. అలా అంటూ ఒక గ్లాసులో ఇప్పుడు ఈ ఉప్పు వేసి, ఆ ఉప్పు వేసిన తర్వాత ఏమైందయ్యా అన్నాడు. ఉప్పు నీటిలో కలిసిపోయింది. ఇప్పుడు ఉప్పుని తిరిగి చూపించు అంటాడు కొడుకుని. ఇదంతా ఛాందోగ్యోపనిషత్తులో ఉంది. ఉప్పుని ఎలా చూపించగలను నాన్నగారు, ఉప్పు అందులో కలిసిపోయింది కదా అని అంటే, అప్పుడు తండ్రి గారు నవ్వుతూ, ఉప్పు అందులో కలిసిపోయింది కానీ ఉప్పు అందులోనే ఉంది. ఉప్పు ఎలా తెలుస్తుంది? నోటికి గనక పెట్టుకుంటే రుచి అనుభవం ద్వారా తెలుస్తుంది. అందుకే ఇటువంటి శ్లోకాలు చదువుకుంటుంటే, భగవంతుడు అనుభూతి పొందినటువంటి శ్లోకాలు చదువుకుంటుంటే ఆ అనుభవం మనకు కూడా వస్తుంది. వటస్య పత్రస్య పుటేశయానం, అటువంటి ఆ మహానుభావుణ్ణి, ఆ శ్రీకృష్ణ భగవానుణ్ణి స్మరించుకుందాం. మళ్ళీ జన్మ ఎత్తకుండా చేసుకోవాలి. అది చెయ్యలేదు కాబట్టే ఇన్ని జన్మలు మనం ఎత్తవలసి వచ్చిందని బ్రహ్మరాక్షస దాసరి సంవాదంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. మన తెలుగు కావ్యాలకి జయహో అని చెప్పుకుందాం. గురుగారు, జగన్మాతకు సంబంధించి అనేక స్తోత్రాలు ఉన్నాయి. అందులో ఇంద్రాక్షి స్తోత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి? మీరన్నట్లుగానే అమ్మవారికి సంబంధించి రకరకాల స్తోత్రాలు. స్తోత్రము అంటే స్తుతించి ఆనందింపచేసేటువంటిది. అంటే మనం స్తుతించటం ద్వారా అమ్మ ఆనందపడుతుంది, మనము ఆనందపడతాం. అటువంటి దాన్ని స్తోత్రము అంటారు. స్థితి నుంచి పుట్టినటువంటిది. అమ్మకి సంబంధించి రకరకాల స్తోత్రాలు. అందులో ఇంద్రాక్షి స్తోత్రం అని చాలా మహిమాన్వితమైనటువంటి ఒక స్తోత్రం ఉంది. ఇంద్రుడు అమ్మవారిని స్తోత్రం చేశాడట. ఇంద్రుడి చేత కొలవబడినటువంటి అమ్మవారు కాబట్టి ఆవిడ్ని ఇంద్రాక్షి స్తోత్రము అంటారు. అక్కడ మిగతా స్తోత్రాలకి ఈ స్తోత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఇందులో గనక మనస్సు పెట్టి గనక చదివితే ఈ స్తోత్రాన్ని, ఏదైతే దుర్భరము అని అనుకుంటామో, ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ నయము కాదు అని అనుకుంటామో, అటువంటి రోగాలన్నింటినీ కూడా పోగొట్టగలిగేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఇంద్రాక్షి స్తోత్రం. ఎందుకంటే అందులోనే అక్షి అనేటువంటి పదం ఉంది. మామూలుగా ఇంద్రాణి అనేటువంటి పదం మనందరికీ తెలుసు, కానీ ఇంద్రుడి యొక్క కన్ను. ఇంద్రుడు అంటే లోకంలో మనం అహల్య ఇంద్రుడు, ఇక్కడ ఇంద్ర పదాన్ని తీసుకోకూడదు. ఇంద్రుడు అంటే పరమాత్మకి సంబంధించినటువంటి పదంగా వేదాల్లో చెప్పారు. అటువంటి ఇంద్రుడే అమ్మవారిని కొలిచేట. అక్షి అంటే జ్ఞానప్రదాయనము. ఎందుకంటే గురవే సర్వలోకానాం అన్నట్టుగా దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పినట్టుగా గురువు అంజనం లాంటివాడు, ఒక పెద్ద విజ్ఞాన నేత్రం. ఆ రకంగానే ఇంద్రుడు చేత కొలవబడినటువంటి అమ్మవారు ఇంద్రాక్షి కూడా ఈ లోకంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొడుతుంది. అజ్ఞానాన్ని అంటే అజ్ఞానమే రకరకాల రోగ రూపంలో వ్యక్తిని బాధిస్తూ ఉంటుంది. ఆ బంధాలన్నింటినీ, లౌకిక బంధాలన్నింటినీ తెగ్గొట్టగలిగినది, లౌకిక కష్టాలన్నింటినీ తెగ్గొట్టగలిగినటువంటిది ఇంద్ర అక్షి. అక్షి చూడగలిగేటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. అంటే మనకు చుట్టూతా కూడా అన్నీ చూస్తూనే ఉంటాం, కానీ అప్పుడప్పుడు ప్రతి వాళ్ళం కూడా మాయా మోహితులం అయిపోతూ ఉంటాం, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అని. అప్పుడు మనకి ఉపదేశం చేసి సరి అయినటువంటి మార్గంలో నడిపించేటువంటిది ఇంద్రాక్షి. అటువంటి, ఎందుకంటే బహిరంగంగా అందులో ఉన్న పదాలు చెప్పకూడదు కనుక నేను పేర్కొనటం లేదు. ఇంద్రాక్షి స్తోత్రాన్ని ప్రతి వాళ్ళు ఒక గురువు దగ్గర నుంచి ఉపదేశం పొంది చక్కగా గనక చదివితే ఆయుర్భాగ్యారోగ్యాలు రావటమే కాకుండా, నేను మొట్టమొదట మనవి చేసినట్టుగా కంటికి సంబంధించినటువంటి వ్యాధులు పూర్తిగా నయం చేస్తుంది. అట్లాగే శారీరకంగా లౌకికంగా ఏవైతే కష్టాలు పడుతున్నామో, వ్యాధులు అనుభవిస్తున్నామో వాటన్నింటినీ పోగొడుతుంది. అంత మహిమ కలిగినటువంటిది ఇంద్రాక్షి స్తోత్రం. ప్రతివారు కూడా గురుముఖతః దానిని విని చక్కగా తమ జీవితంలో ఫలితాలని సాధించెదరుగాక. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.